తీసుకోండి. ఈ జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీరు 2024లో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా పెట్టిర్రు మీరు. కాబట్టి దాన్ని మీరు మాట నిలబెట్టుకోండి. మీరు మమ్మల్ని అంచివేయాలని చూస్తే మిమ్మల్ని పాతాల లోకానికి 500 ఫీట్లు అడుక్కు తొక్కుతాం బిడ్డ. ఫుట్బాల్గా అడిగేంత వరకు తొక్కుతాం నిరుద్యోగులు. అంటే నిరుద్యోగులు అంటే చిన్న చూప? ఏం తమాషాల మాతోటి? మీకు గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, జేఎల్ లేదు, డిఎల్ లేదు. మీరే అన్నారు ఏప్రిల్ నెలలో ఎస్ఐ ఇస్తాం, కానిస్టేబుల్ ఇస్తాం అన్నారు. అది లేదు. గ్రూప్ 1లో లేదు, ఏది లేదు. అంటే వీళ్ళు పేదలు అమాయకులు ఏం తెలియదు అని నిరుద్యోగులు వీళ్ళని చైర్లకి అంకితం చేస్తా అంటే మీకు జాబులు వచ్చినాయి. మిమ్మల్ని ఆనాడు మేము గెలిపించుకున్నాం. అదే స్థాయిలో మిమ్మల్ని పాతాలకు తొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎవరినైనా సహించాం, ఏ ప్రభుత్వాన్నైనా మేము సహించాం. ఎవరైనా మమ్మల్ని చిన్న చూపు చేయాలని చూస్తే మేము ఖబర్దార్, మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు తక్షణమే మీరు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఈ స్థానిక సంస్థలకు ముందు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆలోచించండి. మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఇలా నిరుద్యోగులు మేము ఇక్కడ 5 రూపాయల భోజనం అసలు గొడ్డు కారం తిని బతుకుతున్నాం. ఇలా మేము ఒక చైర్లకి అంకితం అయ్యి ఇలా జాబ్ కొడితే బిందాస్ లైఫ్ ఉంటుంది, మేము హ్యాపీగా ఉండొచ్చు అని మేము అనుకుంటుంటే మీరు మమ్మల్ని చిన్న చూపు చేసి అడుగును తొక్కుతుర్రు. మీరు మార్పు రాకపోతే మేము ఇక మాటలు గీటలు చెప్పడాలు ఉండవు. పెన్నే పట్టిన ఎన్ని రోజులు పెన్ను కావాలనుకుంటే మేము ఏదైనా పడతాం. మేము రోడ్లకు ఎక్కితే మీరు రోడ్లకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని మీరు తక్షణమే రిలీజ్ చేయాలి. ఎవరైనా సరే మీరు సహించేదే లేదు. ఇలా విద్యాశాఖ దిక్కు లేదు. మాకు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఏంట్లకి ఖాళీ ఉన్నాయి, ఇలా ఏమీ లేదు. మీరు ఏం చెప్పిర్రు? మీరు విడుదల చేస్తున్న క్యాలెండర్ మీద మీ మాట మీద నిలబడబోతే మీరు ఎందుకు ఇక ప్రభుత్వం ఉండి దేనికి మేము సంఖ నాకడానికా మీరు ఉన్నది? అంటే ఏం చేయలేరు అనుకుంటున్నావా? మేము ఏం చేయాలో మా తడక్క వేరుంటుంది, నిరుద్యోగులది మా స్టైల్ వేరుంటుంది. ఆ స్టైల్ చూపిస్తే మీరు తిరగడం కష్టం. ఇక మళ్ళీ ఏ నాయకుడు కూడా మేము సైన్ చేయలేదు. మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎంబలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు ఇస్తామన్నా కూడా విద్యార్థులంతా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మాకు టైం ఇవ్వాలంటే కూడా వాళ్ళే ఎదురు ధర్నా చేసే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సాక్షి కావచ్చు, ఎక్కడ పడితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి హోదాలో మాట్లాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఏ నిరుద్యోగైనా జాబ్ వేస్తే అంటే వద్దనడు. ఇదంత పచ్చి అబద్ధం. ఇంత పచ్చి అబద్ధం ముచ్చట సీఎం హోదాలు ఉండి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఉద్యోగాలు కావాలంటే హ్యాపీ లైఫ్, బిజినెస్ లైఫ్, జాబ్ కొట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాననేది ఒక నిరుద్యోగం ఉంటుంది. అంతకన్నా ఇంకా హ్యాపీనెస్ ఏం కావాలి? మేము ఇంద్రాబాద్ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మేము న్యాయబద్ధంగా అడిగినాం. అరెస్టులు చేస్తున్నారు ఇలా రోడ్ల మీదకి వస్తే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మమ్మల్ని చూస్తే ఎందుకు మీకు భయపడుతున్నారు? అంటే మేము అంత అమాయకులం, వీళ్ళు నిరుద్యోగులు వీళ్ళదేముంది అనే టైప్ ఆఫ్లో మీరు ఆలోచన ఇది మార్పు చేసుకోవాలని మేము కోరుతున్నాం. అయితే ప్రధానంగా ఉన్నటువంటి బీసీ 42% రిజర్వేషన్ ఎప్పుడైతే అమలు చేస్తామని చెప్పిల్లో కేవలం ఇది బీసీలకు అంకితమయ్యే ఛాన్స్ కాబట్టి కేవలం రిజర్వేషన్ కేవలం ఉద్యోగం పదోన్నతి మీదనేనా, కేవలం రాజకీయంగా అంటే మీరు దీని మీద మీ సమాధానం ఏంటి సార్? ఇవన్నీ వాళ్ళ రాజకీయ స్టంట్లు బ్రదర్. నేనేమంటున్నాంటే సీఎం కూడా తర్వాతనే వాళ్ళ కేటాయింపులు జరిగిన తర్వాతనే, న్యాయబద్ధమైనటువంటి కేటాయింపులు జరిగిన తర్వాతనే మిగతా నోటిఫికేషన్ ఏదన్నా ఇస్తున్నామని అంటారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు వాళ్ళు గతంలో గ్రూప్ 1 వేసారు, అది హైకోర్టులో మెట్టు ఎక్కి ఇప్పుడు ఆడనే పడి ఉంది. ఎందుకంటే గ్రూప్ 1లో మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి హాల్ టికెట్ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు అలాంటి ఎగ్జామ్. ఇంతవరకు మీరు చూస్తున్నారు చరిత్రలో 2 హాల్ టికెట్లు ఇచ్చిన చరిత్ర మొన్న జరిగిన గ్రూప్ 1 జరిగింది. అంటే ఏంది మీరు అసలు టీజీపీఎస్ ఏం పని చేస్తుంది? అంటే గడ్డి బిక్తురా? టీజీపీఎస్లో మీకు గవర్నమెంట్ నుంచి జీతాలు ఎత్తుకుంటారు, మా నిరుద్యోగులకు మీరు చేయకపోతే ఎందుకు? మీ సాంకేతం దేనికి ఇస్తుర్రు? మమ్మల్ని అడుగు తొక్కుతుర్రు. జాబులు వేయరని బాబు కుర్రో ముర్రో అని మొత్తుకుంటుంటే మేము హాస్టల్లో లైబ్రరీలో ఒక పూట తిని ఒక పూట తినక మాకు ఇలా భోజనం కూడా సరిగా లేకుండా మేము చదువుకుంటున్నాం. మీకు సోయి ఉంటే మాకు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ మీరు అన్న లెక్క ప్రకారమే కానీ జేఎల్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేస్తున్నావు, దాని దిక్కులేదు. గత ప్రభుత్వం డిఎస్ఎస్ దాన్ని కలిపేసినావు. నీ సొంతంగా ఏం వేసినావు? నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు, అక్కడ కూర్చున్నావు. ఏమన్నంటే 60,000 నోటిఫికేషన్ ఇచ్చిన అంటున్నావు. దేనికి ఇచ్చినావు? నీ సొంతంగా ఒక సర్క్యులర్ జారీ చేసినావు లేదు, శూన్యం. అంటే మమ్మల్ని అనుస్తున్నావు. అదే 500 ఫీట్ల అడుగు లోతుకు మేము తొక్కుతాం. మిమ్మల్ని మామూలు తొక్కం నిరుద్యోగులం తొక్కుతాం. మళ్ళీ మీరు కోలుకోలేరు. ఫుట్బాల్ మునిగేదాకా తొక్కుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఓడైనా సరే మా నిరుద్యోగులు చిన్న చూపు చూస్తే ఇక అదంతా భూకంపం సృష్టిస్తాం. మా విద్యార్థులతో గోక్కున్నాడు ఎవడు బాగుపడలే, ఆడు ఇంకా బాగుపడు కూడా. మా స్టైల్ వేరు ఉంటుంది, మాతో గోక్కుంటే వానికి చెప్పే కథ అయింది. ఫైనల్ గా ఇన్ని ధర్నాలు చేస్తున్నారు, ఇన్ని ముట్టడి కార్యక్రమాలు చేస్తున్నారు అని మీ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక మొండి వైఖరి తప్పితే సానుకూల స్పందన అయితే కనిపించడం లేదు. సో ఏంటి మీ మోటివ్ ఏంటి? ఫైనల్ గా మీరు ఏం చెప్పాలి? మా ఎజెండా ఏం లేదు. మాకు మీ అందరం సంతోషంగా ఉంటాం మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తే. ఇది ఇస్తే
మేము నెత్తిన పెట్టుకుంటాం, ఇవ్వకపోతే తొక్కుతాం. రెండే ఆప్షన్లు, ఇస్తే నెత్తిన పెట్టుకుంటే ఇవ్వకపోతే తొక్కుతాం. ఇవ్వమని మేము బతిలాడుతున్నాం. అంటే మేము మంచిగా చెప్తాం, మీరు స్వీకరించట్లే. ఎందుకు మమ్మల్ని ర్యాలీలో మేము ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చిండు? అంటే మీ ఇష్టమా? అంటే మీకు గెలిపించడం కోసం మీ అందరం పనిచేయాలి. మా పని అయిపోగానే ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ వచ్చి మా విద్యార్థులతో మాట్లాడించిన అవసరం ఏముంది నీకు? అంటే అయాలు ఒక మాట, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక మాట, ప్రభుత్వం రాకపోతే ఒక మాట. అంటే ఆట బొమ్మలా ఉన్నాం మేము. అంటే వీళ్ళకి ఏం తెలియదు అనుకున్నా, అన్ని చట్టాలు అన్ని చదువుకునే మేము ఇక్కడికి వచ్చి జాబ్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ స్థాయిలో ఉండి ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేసి ఏమైంది? మైండ్ ఖరాబ్ అయింది. ఎవరైనా ఓపిక ఉన్నంత వరకే సహనం. అది సహనం చేస్తే విద్యార్థి పెన్నే పడతారు, కాదనుకుంటే ఇంకేదైనా గన్ అయినా పడతారు, ఏదైనా పడతారు. అట్లా తయారు చేస్తారు, మీరే తయారు చేస్తారు. దీనికి ప్రతిఫలం కూడా మీరే అనుభవిస్తారు. దీన్ని మార్పు చేయాలని మేము కోరుకుంటున్నాం.